మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు పరలోకమందున్న మా తండ్రి రాత్రికాల సమయ ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసి భారతదేశ బలవంతుడిగిరి ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడిగి నదుడనే శ్రీకృష్ణ బంధిస్తున్నాను వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జ్ వేస్తున్నాను యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే చేతబడి చెల్లంగి మంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడిగిరి నదుడనే శ్రీకృష్ణ బంధిస్తున్నాం వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జ్ వేస్తున్నాం ఓ అంత్యక్రీస్తుల విధాన శక్తి బలవంతుడికి నదుడనే శ్రీకృష్ణ బంధిస్తున్నాం వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జ్ వేస్తున్నాం యజబెలాహ బెత్తడి తలుపులను పగడ నదుడనే శ్రీకృష్ణ పగలు కొట్టి విర్రగొడుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి మరణపు శక్తి బలవంతుడికి నదుడనే శ్రీకృష్ణ బంధిస్తున్నాం వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జ్ వేస్తున్న ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి ఆరోపణ చేసే బలవంతుడికి నదుడనే శ్రీకృష్ణ బంధిస్తున్నాం వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జ్ వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలహీనపరచు బలవంతుడికి నదుడనే శ్రీకృష్ణ బంధిస్తున్నాం వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జ్ వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ఓ రీకాల మషకత రొకోల మసద రకాల వేదాన అంత్యక్రీస్తు బలవంతుడికి నదుడనే శ్రీకృష్ణ బంధిస్తూ వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జ్ వేస్తున్నాం. కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడనే శ్రీకృష్ణ బంధిస్తూ వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జ్ వేస్తున్నాం. చిన్న బిడ్డల జీవితాలకు వ్యతిరేకంగా చదువులు ఉన్నతమైన భవిష్యత్తులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడనే శ్రీకృష్ణ బంధిస్తున్నాం వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడనే శ్రీకృష్ణ బంధిస్తున్నాం వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జ్ వేస్తున్నాం. యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడనే శ్రీకృష్ణ బంధిస్తూ వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జ్ వేస్తున్నాం. ప్రతి ఒక్కరి కష్టార్జితాలకి ఉద్యోగాలకి వ్యాపారాలకు భూఫలాలు పశుఫలాలకు ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడనే శ్రీకృష్ణ బంధిస్తూ వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రీబా షకత రొకోల మషకత రకాలబో రబద రిగల మాందర షగడ గద రొకోల మషగడ గద రగలబా ఉలాండ రకత రోహల్ మాషగద రొకోల బద రెగెలెబే రెబెద రెగెలె బజగద రొకోల మషగడ గద రొకోల బషగడ గద రగలబో లిమాందర జగద రగలబా భయంకరమైన తలనొప్పుల ద్వారా బలహీనపరిచే చేతబడి శక్తుల ప్రభావాలు నదుడనే శ్రీకృష్ణ బంధిస్తున్నాం వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జ్ వేస్తున్నా. ఓ థ్యాంక్ యూ లార్డ్. మనసు మీద దాడి చేసే చెల్లంగి చేతబడి శక్తి ప్రభావాలు కృంగుదల కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నదుడనే శ్రీకృష్ణ బంధిస్తున్నాం వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జ్ వేస్తున్నా. ఊరామాషకత రకల ఏక మనసు ఏక హృదయం ఏక ఆత్మత ఆత్మీయత ప్రార్థన చేయని కూడా ఆత్మీయ మెలుగు లేకుండా నిద్రమంతి కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నదుడనే శ్రీకృష్ణ బంధిస్తూ వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జ్ వేస్తున్నా. సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడనే శ్రీకృష్ణ బంధిస్తూ వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జ్ వేస్తున్నా. నూతన ఆత్మల రక్షణార్థమైన మారు మనసులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడనే శ్రీకృష్ణ బంధిస్తూ వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జ్ వేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. ఉరాండ లఖదర హుల్బా దరగలబ షగదరగలబ దేవుని పని నాటకబడి చేస్తాను బలడు టోబి ఆస్ట్రోది అరబి వంటి బలవంతుడికి నదుడనే శ్రీకృష్ణ బంధిస్తున్నాం వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జ్ వేస్తున్నాం. దేవుని యొక్క దైవజన పిల్లలకు వారి కుటుంబ సేవకులు వారి బిడ్డల విశ్వాసుల బిడ్డల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తే మంత్రి విద్య బలవంతుడికి నదుడనే శ్రీకృష్ణ బంధిస్తూ వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జ్ వేస్తున్నాం. ఉరాండ లఖదర హులబ దరగెలెబే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలపులు ఉద్దేశాలు కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నదుడనే శ్రీకృష్ణ బంధిస్తూ వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జ్ వేస్తున్నా. ఓ అపోస్తుల పిలుపుకు ప్రవక్త పిలుపుకు బోధక పిలుపుకు కాపరి పిలుపుకు స్వార్థ పిలుపుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడనే శ్రీకృష్ణ బంధిస్తూ వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జ్ వేస్తున్నా. దేవుని ఎడతగనిది ఎక్కడైనా ప్రార్థన అభిషేకాలు థ్యాంక్యూలో ప్రార్థన జీవితాల వాక్యాధ్యాన జీవితాల వాక్యానుసరమైన జీవితాలకు దేవుని తన సహవాస జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడనే శ్రీకృష్ణ బంధిస్తూ వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రకల మషకత రకల బదరొగల మస్సగల బరబ రక్షణార్థమైన మారు మనసు నూతన ఆత్మల రక్షణ ఆటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నదుడనే శ్రీకృష్ణ బంధిస్తూ వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఉర్రకల మస్సకత రొగల బషకత రొగలబ ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలకి రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడనే శ్రీకృష్ణ బంధిస్తూ వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాల చేత బలహీనపరిచే మంత్రి విద్య బలవంతుడికి నదుడనే శ్రీకృష్ణ బంధిస్తూ వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జ్ వేస్తున్నా. పితరులను స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకుని ఆటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నదుడనే శ్రీకృష్ణ బంధిస్తూ వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జ్ వేస్తున్నా. ఉర్రబా లాషకత రమ షకటకత రహుల్బో లెబెద రెగెలె బెషగెద రెగెలెబో దేశాల రాష్ట్రాల జిల్లాల్లో పట్టణాల్లో మండలాల్లో గ్రామాల్లో పల్లెల మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ప్రతి విధులు సాధన విగ్రహాలు ఒకటి బదిలీ వెల్లగించి వెర్రగొట్టి నాశనం చేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్.
ప్రతి విధమైన చీకటి అంధకార దురాత్మ మాయమైన అధిపతులు గిరినతడనే యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ ఈర్ష్య ద్వేష కోపపు ఆత్మల మోసపూరితమైన ఆత్మల క్రియలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ. పొలాల స్థలాలు సరిహద్దులను ఆక్రమించుకునే జబెల్ ఆహా మంచి క్రీస్తు నివేదన శక్తి బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని కూడా దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించుని కూడా సత్యాన్ని గ్రహించుని కూడా చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద విరిచివేస్తున్నాం. విడుదల ఆరాధన అభిషేకం వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద విరిచివేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసి వెనకల చెవి గ్రహించుకున్న మనసు చూడగల కన్నా ఆటంకపరిచే ఆత్మీయ మనోనేత్ర వెలిగించబడకుండా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద విరిచివేస్తున్నాం. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి మెరిచిన వాడిని నుంచి లోపరుచుకొని ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద విరిచివేస్తున్నాం. ఉర్రాకల మందర గల బరిషక తర్రగల బరబల బదరి గెలబో ప్రతి ఒక్కరి ప్రాణాలు జనదళములు దేశాల మధ్య దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద విరిచివేస్తున్నాను. ఉల్లాండ రకతర హొలబ రబదరి గిరిమాందర గల బషకటక తర్రగలబ లిమాందర గల బజగదర గల బబబర గల బబబదర గల బబదరి గిరబల బరబో ఆర్థిక ఆశీర్వాదాలు ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద విరిచివేస్తున్నాం. అలాగే 3:10 ప్రకారం ఆకాశవాక్యం వెప్పబడిన గాక పరలోకమందున అంధకార స్థలాలు ఉంచబడిన నిధులు రాజస్థలం అరగైన ధనం యెషయా 45:3 ప్రకారం విడుదల చేస్తున్నా. యెషయా 64:5 ప్రకారం థ్యాంక్ యూ లార్డ్. సముద్ర వ్యాపారి వైపు త్రిప్పబడిన గాక జనముల ఐశ్వర్యం ఎదుగు వచ్చును గాక థ్యాంక్ యూ లార్డ్. ఫిలిప్పీ 4:19 ప్రకారం నీ మహిమేశ్వరుల ప్రతి ఒక్క అవసరత యేసునామములో తీర్చబడును గాక థ్యాంక్ యూ లార్డ్. నీ రాజ్యం విరివిగా క్రీస్తు రాజ్య సరిహద్దు విస్తరణ యేసునామములో జరిగించబడును గాక. ఆటంకపరిచే బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద విరిచివేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. రీబా షకత రొగల బదరి గెలబ అల్బరదర గలబ రషకటకత రొగల మస్తత తరగలబ లిమాందర గలబ ఆకాశమన బలవంతుడికి ఇది భూమన చీకటి అంధకార దురాత్మ మాయమైన శక్తి తెలిగిస్తున్న ఆదేశాలు సంకేతాలు బంధాలు సంఖ్యలు నిబంధనలు వాగ్దానాలు ప్రమాణాలు సంఖ్యలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా తెంచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి మీద మోపబడిన కాళ్ళు 38 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విర్రగొడుతున్న థ్యాంక్ యూ లార్డ్. ఉల్లాండ రకత రగల బషకట గద రగల బదర గల బదర గల బదర గల మందర గదరగో లెగెరెబె లెషగే దెరెగెలె బెదెరెగెలె మెషగె దెరెగెలె బెరెబె ఉల్లా దగ్ర ద్ర ద్రగ్ర బ్ల ద్రగ్ర బ్ల ద్రగ్ర బ్ల ద్రగ్ర బ్ల ద్రగ్ర బల బరదరిగెల బరబ ఉల్లాండ రకల బషాండ రకల బదర గలబ అల్బర బదర గల బషగ గిదిరిగిల బషగ గదర గల బదరగో లిమాంద రజగ దరగల బషగ దరగల బబల షగ దరగలబ ఉల్లాండ రకల బల బరిషక దరగల బరబల బదరిగెలబ మా ప్రాణాధిపతి ఆలోచన తలములు దేశాల బిడ్డల కుటుంబాల సంఘాల సమూహాలు విరిచి నీవులు చూడు ప్రతి ఒక్క థ్యాంక్ యూ లార్డ్. ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నిటి మీద యేసుక్రీస్తు రక్తాన్ని గొరిబెల రక్తాన్ని గలవరిసల రక్తాన్ని దేవుని రక్తాన్ని విడుదల చేస్తున్నాను. ఓ థ్యాంక్ యూ లార్డ్. దేవుని యొక్క అగ్ని థ్యాంక్ యూ లార్డ్. నీ యొక్క అగ్ని కంచెను జకర్యా 2:5 ప్రకారం విడుదల చేస్తున్నాను. హెబ్రీ 1:14 ప్రకారం పరలోక సైన్య సమూహానికి కావాలి దూతలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఉల్లా బాబా బాబా షకట కటక రబల మందరకు దేవుని యొక్క చిత్తాన్ని ఆలోచన తలములు దేశాలు విడుదల చేస్తున్న దేవుని యొక్క దర్శనాలు పిలుపులు తలాంతులు నైపుణ్యతలు కృపావరాలు అభిషేకాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. ఉర్రకల మాందర కల బరిషకత రొకల బల మాందర కల బరబదరి గిరబ ఉర్ర దద్ర ద్రద్ర గ్రబ్ల ద్రగ్ర బ్లబ్ల జగదర గల బరబర జగదర గెల బెరెబలబ ఉల్లాండ రకత రకల బరషకట కత రొకల బరబదరి గెలబ ఉర్రె జగదర గెల బెరె జగదర గెల బెయడదగిని ప్రార్థన జీవితం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నా. థాంక్యూ యూ లార్డ్. ఓ రిగ లమషకత రగలబ ఎడదగిన వాక్య ధ్యాన జీవితం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో విడుదల చేస్తున్నాం. ఓ లాండ రకత రొకల మషకట కత రగలబ ఉర్ర దద్ర ద్రద్ర గ్రబల బ్ల షకత రొకల బల బదరి గెలబో రెగెదె రెగెలె బెజగెదె రెగెలె బెరెజగెదె రెగెలె బసగెదె రొకల బదరి గెలబ ఊర్రాండల కథ రొకల విడుదల థాంక్యూ ఆత్మీయత ప్రార్థన విరోధంగా రూపమనే వరదల శాపనాలు 10 రూపాయలు కొట్టివేస్తూ
దృష్టి యొక్క అగ్ని బాణాలండి నదుడని యేసుక్రీస్తు నామమున చల్లార్చి వేస్తున్న. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మీరు ఆదినంత వరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయ ప్రార్థన ముందుకు అభిషేకమిచ్చి నడిపించయ్యా, అగ్నిజ్వాలగా దిగిరావయ్యా, అభిషేకమిచ్చి నడిపించయ్యా. రేపు కొండపై దిగివచ్చితివే, మోషేను పిలిచి మాట్లాడితివే. రేపు కొండపై దిగివచ్చితివే, మోషేను పిలిచి మాట్లాడితివే. ఐగుప్తు దేశమునకు పంపితివే, ఐగుప్తు దేశమునకు పంపితివే. మమ్మును పంపుమయా, మమ్మును నింపి పంపుమయా, అగ్నిజ్వాలగా దిగిరావయ్యా, అభిషేకమిచ్చి నడిపించయ్యా, అగ్నిజ్వాలగా దిగిరావయ్యా, అభిషేకమిచ్చి నడిపించయ్యా. ఏలియా విన్నపము వినవే నీవు, దిగివచ్చితివే అగ్నిగా. ఏలియా విన్నపము వినవే నీవు, దిగివచ్చితివే అగ్నిగా. ఉన్న వాటన్నిటిని కాల్చితివే, ఉన్న వాటన్నిటిని కాల్చితివే. పవములన్నీ కాల్చుమయా, పవములన్నిటిని కాల్చుమయా, అగ్నిజ్వాలగా దిగిరావయ్యా, అభిషేకమిచ్చి నడిపించయ్యా, అగ్నిజ్వాలగా దిగిరావయ్యా, అభిషేకమిచ్చి నడిపించయ్యా. యెషయానాలుకను ముట్టితివే నీవు, మానాలుకను ముట్టుమయా. యెషయానాలుకను ముట్టితివే నీవు, మానాలుకను ముట్టుమయా. ఎవరిని పంపెదవంటివే, ఎవరిని పంపెదవంటివే. మమ్మును నింపి పంపుమయా, మమ్మును నింపి పంపుమయా, అగ్నిజ్వాలగా దిగిరావయ్యా, అభిషేకమిచ్చి నడిపించయ్యా, అగ్నిజ్వాలగా దిగిరావయ్యా, అభిషేకమిచ్చి నడిపించయ్యా. అగ్ని వంటి నాలుకల వలె అపోస్తులపై దిగివచ్చితివే, అగ్ని వంటి నాలుకల వలె అపోస్తులపై దిగివచ్చితివే. అన్య భాషలతోనూ మాట్లాడితివే, అన్య భాష
నింపితివే ఆత్మవరములతో నింపుమయా ఆత్మవరములతో నింపుమయా అగ్నిజ్వాలగదిగిరాయా నడిపితయా అగ్నిజ్వాలగదిగిరాయా నడిపితయా హోరేబు కొండపై దిగువచ్చితివే మోసేను పిలచి మాట్లాడితివే హోరేబు కొండపై దిగువచ్చితివే మోసేను పిలచి మాట్లాడితివే ఐగుప్తు దేశముకు పంపితివే ఐగుప్తు దేశముకు పంపితివే Yeah.
ఆత్మ
పరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రి కాల సమయ ఆత్మీయత ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగున వినగల చెవి, గ్రహించుకునే మనసు, చూడగల కళలు మాకు దయచేయమని ఆటంకపరిచే చీకటి శక్తుల ప్రభావాలు నదుల నేస్తున్నాము బంధిస్తున్నాం. ఈ సిలువ చాటున మరుగు చేసుకుని లోతైన గూఢమైన గొప్ప మర్మములతో కూడిన సంగతులను, నీ ప్రత్యక్షతలను మాకు తెలియచే మాట్లాడమని, మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ఈ యొక్క చాతబడి చెల్లంగి మాంత్రి శక్తి మంత్రి విద్య ఆత్మల క్రియలు ఏ విధంగా దేవుని ప్రజల జీవితాల్లోకి, అనేక మంది జీవితాల్లోకి అవమానాన్ని, నిందను, సిగ్గును కలిగిస్తాయి. మంత్రి విద్య ఆత్మలు, చాతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు అవమానానికి, నిందకి, సిగ్గుకి కారణమయ్యేలా జీవించేలా నడిపిస్తాయి. అది ఎలాగును అంటే, ఒక అవమానం, ఒక నిందారోపణ ద్వారా, సిగ్గుపరచబడే విషయాల ద్వారా దేవుని ప్రజల జీవితాల్లో ఈ మంత్రి విద్య ఆత్మలు, ఈ చాతబడి శక్తుల ప్రభావాలు విపరీతంగా దాడి చేస్తాయి. గట్టిగా ఆమె. మామూలుగా చెడ్డవారే అవమానానికి పాత్రులు అవుతారు, చెడు పనులు చేసేవారే అవమానానికి పాత్రులు అవుతారు. ఈ మంత్రి విద్య ఆత్మని, చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు కూడా చెడు పనులు చేయించి, చెడ్డ మార్గాల్లో నడిపించి, చెడు మాటలు మాట్లాడింప చేసి, చెడును చూచేలా చేసి, చెడు వినేలా చేసి, చెడు ప్రవర్తన కలిగేలా నడిపించి అవమానానికి తీసుకువెళ్తారు. గట్టిగా ఆమె. యోబు గ్రంథంలో 27వ అధ్యాయంలో 23వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 27:23. మనుషులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు, వారి స్థలములో నుండి వారిని చీకొట్టి తోలివేయుదురు. మనుషులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు, వారి స్థలంలో నుండి వారిని చీకొట్టి తోలివేయుదురు. గట్టిగా ఆమె చెప్దాం. చూడండి, వీరి గురించి ఎలాంటి అవమానభరితమైన పరిస్థితి చూడండి ఇక్కడ. హల్లెలూయా. చీకొట్టి, హల్లెలూయా. చీ కొట్టడం అనేది ఒక అవమానకరమైన పరిస్థితి. గట్టిగా ఆమె. ఈ యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ మాటని మనము కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారని చెబుతున్నాడంటే, చీ కొట్టి వారు ఆ ప్రజల జీవితాన్ని వాళ్ళు ఏం చేస్తారని చెప్తున్నాడంటే, ఆ యోబు గ్రంథంలో అవమాన భరితులయ్యేలా చేస్తారని చెప్పడం జరుగుతుంది. గట్టిగా ఆమె. ఈ దుర్మార్గులైనటువంటి వారు, చెడు పనులు చేసేటటువంటి వారు చీ కొట్టబడతారు. మంత్రి విద్య ఆత్మలు, చేతబడి శక్తుల ప్రభావాలు దుర్మార్గపు పనులు చేసేలా చేసి ఆ అవమానాలు గుండా, చీ కొట్టే జీవితాలు గుండా నడిపించబడేలా చేస్తాయి. గట్టిగా ఆమె. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే యోబు తన స్నేహితులు తన మాటలు సరిగ్గా అర్థం చేసుకోలేదన్న విషయాన్ని గ్రహించి ఆందోళన పడుతున్నాడు కొంత. గట్టిగా ఆమె చెప్పండి. తాను దుర్మార్గులను వెనకేసుకు వస్తున్నట్లు వారు అర్థం చేసుకున్నారు స్నేహితులు. గట్టిగా ఆమె. దుర్మార్గత లాభదాయకమని, కాబట్టి నీతి న్యాయాలతో బ్రతకడం కంటే దుర్మార్గంగా ప్రవర్తించడమే మేలని తాను బోధిస్తున్నట్లు వాళ్ళకి అనిపించింది. స్నేహితులు అపార్థం చేసుకున్నట్లుగా, యోబు మాటల్ని అపార్థం చేసుకున్నట్లుగా అక్కడ అనుకుంటున్నాడు. ఆమె చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే, హల్లెలూయా, ఈ యొక్క దుర్మార్గ పనులు చేసేవారు ఎగతాళిగా చప్పట్లు కొడతారు వారి జీవితాల్లో. ఈ దుర్మార్గులకి ఆఖరికి ఎలాంటి పరిస్థితి అంటే, ఎగతాళి చప్పట్లు కొట్టించుకుంటారు. మంత్రి విద్య ఆత్మల చేత, చాతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాల చేత నడిపించబడే వారి జీవితాల్లో వారు తమ స్థానం నుంచి చీకొట్టి వాళ్ళని వెళ్ళగొట్టేస్తారు. గట్టిగా ఆమె చెప్పాలి. ఈ చెడు పనులు చేసేటటువంటి వారి జీవితం మనం చూసినట్లయితే, హల్లెలూయా, వాళ్ళు ఎలా వారి బాధల్లో పడి ఉద్రేకాలు పెరిగేలాగా గట్టిగా ఈ దుర్మార్గులు నడుచుకుంటారు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, దేవుడు మాట్లాడుతున్న మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే, హల్లెలూయా, ఆ దుర్మార్గులను సమర్థించే వ్యక్తిగా నేను లేనని యోబు అంటున్నాడు. గట్టిగా ఆమె చెప్తాం.
హల్లెలూయా. ఈ దుర్మార్గులు ఈ మంత్ర విద్య ఆత్మల చేత జాతపడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత దుర్మార్గులు పనులు దుర్మార్గపు క్రియలు చేసేటటువంటి వారికి చప్పట్లు కొట్టే వాళ్ళందరూ కూడా ఎగతాళి చప్పట్లు అవన్నీ గట్టిగా ఆమె. హల్లెలూయా. అలాగే వారు ఏ రోజుకైనా చీకొట్టబడతారు. చెడు పనులు చేసే వారి జీవితం ఏ రోజుకైనా చీకొట్టబడుతుంది గట్టిగా ఆమె. చెడు ఆలోచనలు ఆలోచించే వారి జీవితం ఏ రోజుకైనా సరే అవమానించబడుతుంది. చెడు తలంపులు తలంచే వారి జీవితం ఏ రోజుకైనా సరే అవమానపరచబడాల్సింది గట్టిగా ఆమె. ఆ మాటలే ఈ అవమానం తీసుకొచ్చే విషయాల్లో నిందం తీసుకొచ్చే విషయంలో మనకు కనబడుతుంది. కీర్తనల 52వ కీర్తన 6 కూడా చదువుదాం. 52వ కీర్తన 6. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి 52వ కీర్తనలో 6వ వచనం. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకుని వాడు వీడే అని చెప్పుకొని వారిని చూచి నవ్వుదురు. అవమానం ఇది. ఆమె చెప్పాలి. ఎవరు ఇక్కడ అవమానించబడుతున్నారు? నీతిమంతులంట చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుణ్ణి తమకు దుర్గంగా ఉంచుకోకుండా ఉన్నటువంటి వారు, వాళ్ళ ధన సమృద్ధి యందు నమ్మకం ఉంచిన వారికి వచ్చే చేటుని వాళ్ళు చూచి నవ్వుతారంట గట్టిగా ఆమె చెప్పాలి. దుర్మార్గులకి ఏ రోజుకైనా సరే వచ్చే చేటు గురించి ఇక్కడ చెప్పబడుతుంది గట్టిగా ఆమె చెప్పాలి. వారు ఎటువంటి చేటు గుండా నడిపించబడతారో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు గట్టిగా ఆమె చెప్దాం. ఏ రోజుకైనా సరే ఈ పెద్ద మనిషి దేవుణ్ణి తన ఆశ్రయం చేసుకోలేదు, తన ధన సమృద్ధి మీద ఆధారపడ్డాడు, నాశనకారకుడైన తన మార్గంలో బలవంతుడయ్యాడని చెప్పి నవ్వుకుంటారంట. ఆమె చెప్దాం. మంత్ర విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఈ రోజుల్లో ధన సమృద్ధి మీద ఎవరైతే మనసు పెడుతున్నారో దేవుణ్ణి పక్కకు పెట్టేసి దేవుణ్ణి దుర్గంగా కలిగి లేకుండా, దేవుణ్ణి ఆశ్రయంగా కలిగి లేకుండా, దేవుని యందు బలమైన నమ్మిక లేకుండా ఈ ధన సమృద్ధి యందు ఎవరైతే ఈ లోక సంపాదన వైపు ఎవరైతే ఆశ్రయం చేసుకున్నారో వారిని చూచి నీతిమంతులైనటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు నవ్వుతున్నారు. ధన సమృద్ధి యందు మనసు పెట్టే మనస్తత్వం అవమానానికి నడిపించబడుతుంది. గట్టిగా ఆమె. గట్టిగా ఆమె. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం కూడా చదువు. సామెతల గ్రంథం 12:8. ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును, కుటిల చిత్తుడు తృణీకరించబడనంటే అవమానించబడతాడని అర్థం. గట్టిగా ఆమె చూద్దాం. ఒక్కొక్క మనుషుడు తన తెలివి వివేకం కొలది పొగడబడతాడని ఇక్కడ చెప్పబడుతుంది. గట్టిగా ఆమె చూద్దాం. కుటిలంగా ప్రవర్తించే బుద్ధి ఈ మంత్ర విద్య ఆత్మల చేత కుటిలంగా ప్రవర్తించే వారి జీవితం ఏమవుతుందని చెప్పబడుతుంది అంటే తృణీకరించబడ్డం అంటే అవమానించబడ్డం. గట్టిగా ఆమె చెప్దాం కనబడుతుంది. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటను మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క మాటలో మనం లోతైన సత్యాన్ని గ్రహించినట్లయితే మనిషి తన సుబుద్ధి మంచి బుద్ధి కారణంగా ఏ వ్యక్తి అయినా పొగడ్తలు పొందుకుంటాడు. గట్టిగా ఆమె చెప్పాలి. వక్రబుద్ధి గలవాడు తిరస్కారానికి గురి అవుతాడు. మంత్ర విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు వక్ర బుద్ధిని కలిగించి అవమానానికి గురయ్యేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. వక్ర బుద్ధి. హల్లెలూయా. ఇంకా మనం చూడొచ్చు సామెతల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోము, జ్ఞానవచములు వాని యందు కనబడవు కదా. ఆమె చెప్దాం. ఎవరి ఎదుట ఉంటే అవమానం తీసుకురాబడుతుందని దేవుడి వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. బుద్ధిహీనుల ఎదుట మనం ఉండకూడదు. ఈ మంత్ర విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు బుద్ధిహీనుల చేత, బుద్ధిహీనమైన మనసు చేత అవమానానికి నడిపిస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. ఆమె చెప్దాం. అందుకనే మూర్ఖుడి ఎదుట నుంచి బుద్ధిహీనుల నుంచి వెళ్ళిపో.
అతని దగ్గర జ్ఞానవాక్కులు ఉండవు, దొరకవు. జ్ఞానం లేని వారి దగ్గర మనం ఉండకూడదు. దేవుని జ్ఞానం లేని వారి దగ్గర మనం ఏ విధంగా నిలబడకూడదు. జ్ఞానం లేని వారి దగ్గర మనం నిలబడ్డామంటే మనం కూడా అవమానించబడతాం. బుద్ధి లేని వారి ఎదుట మనం నిలబడ్డామంటే మనం కూడా అవమానించబడతాం. ఈ మంత్రి విద్య ఆత్మని జాతకుడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు బుద్ధి లేని వారి ఎదుట అలాగే బుద్ధిహీనులుగా చేసే అవమానానికి నడిపిస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనం చదువు. 24-24 నీ యందు నీ యందు దోషము లేదని స్థుతితో చెప్పువానిని ప్రజలు శపించుదురు, జనులు అట్టి వాని యందు అసహ్యపడుదురు. ఆమేన్ చెప్దాం. నీ యందు దోషం లేదని దుష్టుడితో చెప్పువానిని ప్రజలు ఏం చేస్తారంట? ఈ రోజు లోకం అలాగే ఉంది. ఎలాంటి చెడు పనులు చేస్తున్నా, ఎలాంటి చెడు మార్గాలకు వెళ్తున్నా, నీ యందు ఏ దోషం లేదు అనేటువంటి మాటలు ఈ లోకంలో దుష్టుల దగ్గర వినబడేలాగా మనం చూస్తున్నాం. అటువంటి వారిని ప్రజలు ఏం చేస్తారంట? దుర్మార్గులకు నీవు నిర్దోషివని చెప్పే వారిని ప్రజలు శపిస్తారు. జనాలకు అటువంటి వారంటే అసహ్యం. ఆమేన్ చెప్దాం. దుర్మార్గుల దగ్గరికి వెళ్ళి నీ దగ్గర దుర్మార్గుడికి ఏ దోషం లేదని చెబితే ప్రజలు ఊరుకుంటారా? మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లకి మాంత్రిక శక్తి ప్రభావాలు దుర్మార్గపు పనులు చేసే వారిని సమర్థించేవారుగా, వాళ్ళు చేసే తప్పులు పైకి కనబడకుండా, ఎవరు ఎత్తి చూపించకుండా నువ్వు చేసింది కరెక్ట్ అనేలాగా అవమానానికి నడిపిస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. తప్పుని సమర్థించడం ఏ రోజుకైనా అవమానం తీసుకొస్తుంది. తప్పుని సమర్థించే జీవితం ఏ రోజైనా నిందల పాలవలసిందే. తప్పుని సమర్థించేటువంటి జీవితం ఏ రోజైనా సిగ్గుని తీసుకొస్తుంది. ఆమేన్ చెప్దాం. మంత్రి విద్య ఆత్మలు చేతబడి శరీరంగి శక్తుల ప్రభావాలు ఆదాము అవ్వ జీవితంలో తప్పు, దేవుడు వద్దన్న ఆజ్ఞను అతిక్రమించి తినవద్దన్న పండు తిని తప్పు చేశారు. పైగా ఆ తప్పుని వాళ్ళు ఒప్పుకున్నారా? దేవుడు అడిగినప్పుడు వారి తప్పుని ఏం చేస్తున్నారు? సమర్థించుకుంటున్నారు. నీవిచ్చిన స్త్రీయే తినమంటే తిన్నాను అంటున్నాను. అంతేగాని అయ్యో ప్రభువా నువ్వు వద్దన్న మాట నాకు తెలుసు, ఆజ్ఞాపించావని, నాది తప్పైపోయింది, నేను తీసుకున్నాను, తినకుండా ఉండాల్సిందని పశ్చాత్తాపడ్డా? ఇది అవమానాన్ని తీసుకురాలా ఆదాము జీవితాలకి? ఎలాంటి అవమానం తీసుకొచ్చింది? దేవుని ఎదుటి నుండి వాళ్ళు ఏం చేయబడ్డారు? వెళ్ళగొట్టబడ్డారు, తృణీకరించబడ్డారు. మరి ఏం చేయబడ్డారు? వాళ్ళకి సిగ్గు రాబడింది తినవద్దన్న పండు తినడం వల్ల. మరలా వాళ్ళు ఏం చేయబడ్డారు? అవమానించబడిన జీవితం ఇప్పుడు నుంచి వాళ్ళకి, శపించబడిన జీవితం. మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఇలాంటి దుర్మార్గపు పనులు చేయించి, దేవుని చిత్తంలో లేని పనులు చేయించి అవమానాన్ని చేతులారా పొందించుకునేలాగా, నిందను చేతులారా తెచ్చుకునేలాగా, సిగ్గుని చేతులారా తెచ్చుకునేలా చేస్తారు. ఆదాము అవ్వ దేవుడు తినొద్దన్న పండు తిననంత వరకు వారి జీవితాల్లో నిందకి చోట్లేదు. దేవుడు తినొద్దన్న పండు తిననంత వరకు వారి జీవితాల్లో అవమానానికి చోట్లేదు. దేవుడు తినొద్దన్న పండు తిననంత వరకు వారి జీవితాల్లో సిగ్గుకు చోట్లేదు. ఎప్పుడైతే సాతాను ఏదైనా తోటలోకి ఎంటర్ అయ్యి ఆ మంత్రి విద్య ఆత్మల చేత వారిని ఏ ప్రలోభ పెట్టి తన మాటల ద్వారా అబద్ధాల చేత ఆ వద్దన్న పండిని దేవుడు వద్దన్న ఆజ్ఞను అతిక్రమించేలా చేసి, ఎప్పుడైతే దేవుడు వద్దన్న పనిని చేయించాడో ఆ పండు కోసుకుని వాళ్ళు తిన్నారో ఆ క్షణంలోనే వారు ఏం చేయబడ్డారంటే అవమానానికి, నిందకు, సిగ్గుకు గురయ్యారు. ఆమె చెప్దాం. ఆదామవే కాదు, ఈరోజు మనం కూడా దేవుడు వద్దన్న పనులు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఆ వద్దన్న పనుల ద్వారా మనం అవమానించబడ్డానికి, నిందించబడ్డానికి, సిగ్గుపడే పరిస్థితికి వెళ్ళడానికి దారికి కారణమవుతాయి. మంత్రి విద్య ఆత్మలు ఆ విధంగా దేవుడు వద్దన్న వాటిని చేయిస్తాయి, దేవుడు కాదన్న వాటిని కోరుకునేలా చేస్తాయి, దేవుడు తృణీకరించిన వాటిని ఆశించేలా చేస్తాయి, దేవుడు ఆజ్ఞాపించిన దాన్నే అతిక్రమించేలా చేస్తాయి. దాని ద్వారానే అవమానమైన, నిందైనా, సిగ్గైనా కలిగేది. మంత్రి విద్య ఆత్మలు ఆ రీతిలో మన జీవితాల్లో ఏం చేస్తాయంటే ఆ విధంగా మన చేతులారే మనము తప్పు చేసేలాగా, ఇది ఎవరో ఒకరు వచ్చి మనకి చెప్తే, అంటే సాతాను అలా ప్రలోభ పెడతాడు. ఆ మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడినప్పుడు
మనం వాడి మాటకి లోబడిపోయి లోబడిపోయినట్లుగా అపవాది మాటకి లోబడిపోయి మనం దేవుడు వద్దన్న ఆల్రెడీ దేవుడు మనతో చెప్పాడు, ఆదాము అవ్వతో చెప్పాడు, తినొద్దు, ఆ పండు తిన్న రోజు మీరు చచ్చిపోతారు. ఆత్మీయ స్పష్టంగా వాళ్ళకి తెలుసు ఆ మాట, సూటిగా దేవుడు మాట్లాడిన వాక్ అది. మరి ఆ వాక్కు హృదయంలోకి వెళ్ళిన తర్వాత ఎవరు వచ్చి చెప్తేనే తినమని, దేవుడు వద్దన్న పండు తినమని ఎవరొద్ది, సాతానే చెప్పని, ఎవరైనా చెప్పని, దేవుడు ఆల్రెడీ ముందే చెప్పాడు కదా నువ్వు అది తినొద్దు అని గట్టిగా ఆజ్ఞాపించిన విషయం. మరి అంత కరాఖండిగా చెప్పిన మాటని ఎవరో సాతాను ఏదో రకంగా వచ్చి మభ్యపెట్టి మోసం చేసి చెప్పినప్పుడు ఆ మాట మీద వాళ్ళకి ఏమి లేకుండా పోయింది. చెప్పండి, ఏమి లేకుండా పోయింది? ఆ వాక్కు మీద శ్రద్ధ, విధేయత, లోబడేతనం లేకుండా పోయింది. ఆ మాటకి శ్రద్ధ చూపించేలా, అమ్మో దేవుడు చెప్పాడు కదా మనతో ఈ పండు తినొద్దని. ఇప్పుడు ఎవరో ముక్కు మొహం తెలియని సాతాను వచ్చి మనం తినమని చెప్తే ఎందుకు తినాలి, తినకూడదు అని వారు సీరియస్గా ఉన్నారు. అక్కడ అవ్వ సీరియస్గా ఉందా? అవ్వను బట్టి ఆదాము సీరియస్గా ఉన్నాడు. ఎవరు కూడా దేవుడు వాక్కి అక్కడ సీరియస్నెస్ చూపించట్లా. ఈ రోజుల్లో కూడా ఈ చేతబడి చెల్లకి మాంత్రిక శక్తి ప్రభావాలు దేవుని వాక్కి జీవించే విధానంలో అలాంటి సీరియస్నెస్ మనకి లేకుండా ఉంటే, ఇది తింటే ఏమైందిలే, ఇది చూస్తే ఏమైందిలే, ఇది ఇలా చేస్తే ఏమైందిలే, దేవుడు వద్దన్నవి, దేవుడు వద్దన్నవి ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. దేవుడు చూడొద్దనేవి ఎన్నో ఉన్నాయి. దేవుడు కాదనేవి ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. ఆ రోజు దేవుడు ఆదాము తోటలో, ఏదైనా తోటలోనే చెప్పాడు ఇది తినకూడదు. ఆమె ఈ రోజు మనకి తెలియట్లేదా బైబిల్ గ్రంథం ద్వారా ఏది చూడకూడదో, ఏది వినకూడదో, ఏది తినకూడదో? బైబిల్ స్పష్టంగా ఆ రోజు యేసు ప్రభు డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడలేదు, ఈ రోజు మనతో మాట్లాడట్లేదు. ఆయన మాట్లాడుతున్నాడు. ఆ రోజు వారెలా అవిధేయత చూపించారో వద్దన్న పని చేసి, ఈ రోజు కూడా ఈ మంత్ర విద్య ఆత్మ చేత చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి సాతాని క్రియల ద్వారా ఆ వద్దన్న పనులు చేస్తాం వల్ల ఆదాము అవ్వకు అవమానము, నింద, సిగ్గు ఎలా వచ్చిందో ఈ రోజు ఇదే విధంగా వద్దన్న పనులు, దేవుడు వద్దన్న పనులు చేయడం ద్వారా అవమానాలు, సిగ్గు, నిందలకు గురవ్వాల్సి వస్తుంది. చెడు పనులు చేయించబడడం ద్వారా, చెడును ఆశించడం వల్ల, చెడును కోరుకోవడం వల్ల, చెడు మీద ఆశ పెట్టుకోవడం వల్ల అదే అవమానాన్ని, అదే నిందను, అదే సిగ్గును తీసుకొస్తుంది. మొదటి ఆదాము పరిస్థితులన్నిటినీ కూడా మనం అవమానకరంగానే చూడొచ్చు. ఏదైనా తోటలో బయటికి గెంటి వేయబడ్డం, అది ఎంత భయంకరమైన అవమానకరమైన స్థితి. అప్పటి వరకు దేవుడి సహవాసంలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఏ నిందలు, ఏ సిగ్గు, అవమానం లేని జీవితం. ఇప్పుడు నుంచి ఏదైనా తోటకి బయటికి వెళ్ళినప్పటి నుంచి ఇంకేంటి వారి జీవితాల్లో అవమానాలు, నిందలు, సిగ్గుకరమైన జీవితం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మానవుడి జీవితంలోకి అవమానం, సిగ్గు, నింద. ఆమె దేవుడితో సహవాసం చేసినప్పుడు, దేవుడు మాటకి లోబడినప్పుడు, దేవుడు వద్దన్న పండును తిననంత వరకు ఇవి లేవు. సిగ్గు లేదు, నింద లేదు, అవమానం లేదు. ఆమె చూద్దాం. ఎప్పుడైతే అపవాదికి చోటిచ్చి, అపవాది మాటకి, అబద్ధాలకి, ఆ వద్దన్న పనిని చేయడం ద్వారా మొత్తం అవమానం, నింద, సిగ్గు రావడం వచ్చింది. ఆమె చెప్దాం. అనేక పరిస్థితుల్లో ఈరోజు అవమానాలు లేవా? కుటుంబ జీవితాల్లో, భార్యాభర్తల జీవితాల్లో, పిల్లల జీవితాల్లో, యవనస్తుల జీవితాల్లో, సేవకుల్లో, విశ్వాసుల్లో, ప్రతి ఒక్కరిలో గట్టిగా ఆమె చెప్తాం. అనేక రకాల అవమానాలు, అనేక రకాల సిగ్గుపడే విషయాలు, అనేక రకాల నిందలు. యేసుక్రీస్తు నామం నిమిత్తం మనం పడుతున్నటువంటి నిందల గురించి నేను మాట్లాడతలేదు. ఆమె మనంతటా మనం దేవుని వాక్యానికి అవిధేయత చూపించడం ద్వారా, వద్దన్న పనులు చేయడం ద్వారా వచ్చే అవమానాల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ మంత్ర విద్య, ఆత్మని, చేతబడి శక్తి ప్రభావాలు ఎలాగంటే, మనంతటా మనమే దేవుడి ఆజ్ఞను మీరేలా చేసి, మనంతటా మనమే దేవుని వాక్యకి విధేయత చూపించకుండా చేసి, మనంతటా మనమే దేవుడి వాక్యానికి ఏ రకంగా కూడా పాటించకుండా చేసి, అతిక్రమించేలా చేసి, అవిధేయత చూపించేలా చేసి, లోబడకుండా చేసి, వెంటనే ఏం తీసుకొస్తున్నాయంటే అవమానాన్ని, నిందను, సిగ్గును తీసుకొస్తాయి. ఈ బైబిల్ చెప్తున్న సత్యం. మనం ఏం చేయాలి?
ఇటువంటి అవమానకరమైన నిందాకరమైన సిగ్గుకరమైన జీవితం జీవించడం దేవుడు మనకి ఇవ్వాల. మనకి దేవుని క్రీస్తు రక్తములో కడగబడిన జీవితంలో నిందకి చోట్లేదు. కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు మన స్థానంలో నిలబడి మొదటి ఆదాం చేసిన పొరపాట్లన్నీ కడపటి ఆదాంగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఆ కల్వరి శిలువలో ఆ అవమానాన్ని కొట్టివేశాడు. ఆయన మీద వేసుకుని మన అవమానాల్ని, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వచ్చిన అవమానాలన్నిటిని, దేవుని వాక్కుకు విధేయత చూపించకుండా వచ్చిన అవమానాలన్నిటిని, దేవుని యొక్క మాటకి లోబడకుండా వచ్చిన అవమానాలని ఎవరి మీద వేసుకున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు మీద వేయబడి ఆయన మన అవమానాలన్నీ పొందుకుని అవమానించబడలేదా యేసుక్రీస్తు ప్రభు? ఎంత అవమానించబడ్డాడు, ఎంత అవమానించబడ్డాడు. చూడనల్లని వాడిగా మార్చబడినంత రీతిలో అవమానించబడ్డాడు. అందరి చేత తృణీకరించబడిన వాడిగా అవమానించబడ్డాడు. అందరి చేత త్రోసివేయబడిన వాడిగా అవమానించబడ్డాడు. ఉమ్మి వేయబడినంత రీతిలో అవమానించబడ్డాడు. సృష్టికర్త ఎవరి కోసం? మన అవమానాలు ఆయన మీద వేయబడ్డాయి. అది మనకు జరగాల్సిన పరిస్థితి, అవి మనం అనుభవించాల్సింది. కానీ మన స్థానంలో ఆయన నిలబడి ఈ చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాల ద్వారా వచ్చిన మనందట మనం చేసుకున్న అతిక్రమాలు, అవిధేయతలు, అక్రమాలు, అజ్ఞానం చేత చేసినవన్నీ ఏ పాపమైనా కానివ్వండి, ఆమె చెప్దాం, అది అవమానకరమైన జీవితాన్ని, నిందాకరమైన జీవితాన్ని, సిగ్గుకరమైన జీవితాన్ని తీసుకొచ్చిన వాటన్నిటిని కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు మన స్థానంలో నిలబడి మన అవమానాన్ని, మన నిందని, మన సిగ్గును ఆయన కొట్టివేసి ఆమె చెప్తాం. ఈ సత్యం తెలిసిన తర్వాత కూడా మనం మరలా ఇలాంటి జీవితానికి చోటు ఇవ్వకూడదు. ఎలాంటి జీవితానికి? అవమానకరమైన జీవితానికి, సిగ్గుకరమైన జీవితానికి, నిందాగా తీసుకొచ్చే జీవితానికి నా స్థానంలో నా ప్రభు ఆల్రెడీ ఇవన్నీ కొట్టివేశాడు. ఆయన మంత్ర విద్యాత్మల చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు పొరపాట్లు చేయడం ద్వారా, అనేక రకాల పొరపాట్లు చేయడం ద్వారా, తెలిసే తెలియక కాదు, తెలిసి చేసిన పొరపాట్లు, తెలియక చేసిన పొరపాట్లు కాదు. ఆ అవ్వకి తెలీదా దేవుడు వద్దన్నాడు, ఈ పండుని తినొద్దన్న విషయం ఆమెకి తెలీదా? తెలుసు, తెలిసే పొరపాటు చేసే. ఈరోజు దేవుని వాక్యం తెలియక కాదు, దేవుని మాట తెలియక కాదు, దేవుడి యొక్క సత్యం తెలియక కాదు, తెలిసే పొరపాటు చేస్తాం. ఇది ఎంత భయంకరమైన అవమానాన్ని తీసుకొస్తుంది, ఇది ఎంత భయంకరమైన నిందను తీసుకొస్తుంది, ఇది ఎంత సిగ్గుకరమైన జీవితాన్ని తీసుకొస్తుంది. ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి ఆత్మలు మన జీవితాల్లో చోటు ఇవ్వకూడదు. ఆ రోజు అవ్వ చోటిచ్చింది సాతాను మాటలకి. ఈరోజు ఏ చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలకి మనం ఈ లోకంలో ఏది మనల్ని ఆకర్షించేలా, ఏది మనల్ని మన మీద దాడి చేయాలని, మనకి దేవుడికి ఉన్న సహవాసాన్ని, మనకి దేవుడికి ఉన్న అనుబంధాన్ని, మనకి దేవుడికి ఉన్నటువంటి ఆ యొక్క సమీప బంధాన్ని తెంచేసి దూరపరచాలని ఆ రోజులాగా ఇప్పుడు చేయాలని కుదరనివ్వకూడదు. ఆమె ఆ రోజు అవ మోసపోయిందేమో కానీ ఈ రోజు మనం మోసపడకూడదు. దేవుని సంఘం మోసపడకూడదు, మోసపరచబడకూడదు. వాని చేతి వాడి కుయుక్తులు, వాడి కుతంత్రాలు ఎరగని వారంగా కాదు, ఎరిగిన వారంగా ఉండాలి. సాతాను కుతంత్రాలు అవమానకరమైన జీవితానికి నడిపించాలని, సాతాను యొక్క కుతంత్రాలు సిగ్గుకరమైన జీవితానికి తీసుకువెళ్ళాలని, సాతాను యొక్క కుతంత్రాలు నిందలతో ఉన్న జీవితంలోకి నడిపించాలని ఈ రాత్రి కాల సమయంలో ఇలాంటి సిగ్గుకరమైన, అవమానకరమైన, నిందాకరమైన జీవితాలను జీవింప చేయాలని చూసే మంత్ర విద్య ఆత్మల క్రియలు దేశాల, రాష్ట్రాల, జిల్లాలో, పట్టణాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల, సంఘాల, సేవకుల, విశ్వాసుల్లో, భార్యాభర్తల జీవితాలు ఎవరు అసలు అక్కడ ఎవరి జీవితాలు ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడింది. అవి కొట్టివేయబడితేనే ఈ అవమానాన్ని తీసుకొచ్చే, నిందను తీసుకొచ్చే, సిగ్గుని తీసుకొచ్చే ఆత్మల క్రియలు నాశనం చేయబడతాయి. దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఆ సామెతల గ్రంథంలో మనతో మాట్లాడి ఉన్నాడు ఆయన. గట్టిగా ఆమె చెప్దాం. అవమానకరమైన జీవితాలు దేవుని ప్రజల్లో ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె చెప్పాలి. మనం చోటు ఇవ్వకూడదు వానికి. ఆమె చెప్దాం. హల్లెలూయా. ఇంకో మాట యెషయా గ్రంథం 66వ అధ్యాయం 24వ వచనం.
66-22. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారిని వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. అవి సమస్త శరీరులకు హేముగా ఉండును. ఆమేన్. తిరుగుబాటు చేసిన వారి కళేబరాలు తేరి చూస్తారని రాయబడింది. ఆమె చెప్దాం. నా సన్నిధిని మ్రొక్కడానికి వచ్చే సమస్త శరీరులు వచ్చేదరు. వాళ్ళు ఆయన సన్నిధికి వచ్చినటువంటి ప్రజలు ఆయన మీద తిరుగుబాటుదనం చేసిన వారి యొక్క కళేబరాలు చూస్తారని మాట్లాడడం జరుగుతుంది. గట్టిగా ఆమె చెప్దాం. ఎలాంటి భయంకరమైన పరిస్థితితో చూడండి, తిరుగుబాటుదనం చేసే వారి పరిస్థితి ఎలా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వారి కళేబరాల్ని దేవుడి సన్నిధికి వచ్చినటువంటి వారు చూస్తారంట పోయి. ఆమె చెప్దాం. యెషయా గ్రంథంలో తరచుగా కనిపించే అంశం తిరుగుబాటు. ఆమె చెప్దాం. యెషయా గ్రంథంలో ఎక్కువగా తరచుగా కనబడే పదం ఏంటంటే తిరుగుబాటు. గట్టిగా ఆమె చెప్దాం. ఆ మాటలు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2 నుంచి చూడొచ్చు. మనకి ఎక్కడెక్కడ ఈ తిరుగుబాటుతనం చేసిన వాళ్ళు కనబడతారో యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు. మొట్టమొదట యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలోనే పిల్లలందరూ, దేవుని పిల్లలందరూ ఎవరి మీద తిరగబడి ఉన్నారంట? దేవుని మీద తిరగబడి. మంత్ర విద్య, ఆత్మలు, చేతబడి, చెల్లంగి, మాంత్రిక శక్తి ప్రభావాలు దేవుని బిడ్డలను దేవుడి మీద తిరగబడేలా చేసి ఏం చేస్తాయని దేవుడు మాట్లాడుతున్నాడంటే అవమానాన్ని, నిందని, సిగ్గు తెచ్చుకోవాల్సిన విషయం అది. ఆమె చెప్దాం. హల్లెలూయా. ఆకాశాన్ని వినమని కోరుతున్నాడు దేవుడు, భూమిని వినమని కోరుతున్నాడు. ఎవరు వింటలా? మనుషులు వింటారు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. దేవుడు తన ప్రజలపై మోపుతున్న నేరాలకు సాక్షులుగా భూమి ఆకాశాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గట్టిగా ఆమె చెప్తాం. ప్రపంచాలను సృష్టించిన వాడు తన కోసమని ప్రత్యేకించుకున్న ప్రజలు ఆయన నుండి తొలగిపోయి అజ్ఞానంలో, దుర్మార్గతలో తమ సొంత దారులు పట్టి వెళ్ళిపోయారన్నదే ఈ సందేశం. తిరుగుబాటుతనం చేయడం అంటే అర్థం ఏంటంటే దేవుడి మీద, భూమి ఆకాశాలు సృజించిన సృష్టికర్తను విడిచిపెట్టేసి, సృష్టికర్తను విడిచిపెట్టి ఆయన నుండి తొలగిపోయి అజ్ఞానంలో, దుర్మార్గతలో వాళ్ళ సొంత దారుల్లోకి వెళ్ళిపోయారు అనమాట. ఇదే తిరుగుబాటుతనం చేయడం. గట్టిగా ఆమె. మంత్రి విద్య, ఆత్మలు, చేతబడి, చెల్లంగి, మాంత్రిక శక్తి ప్రభావాలు ఎటువంటి రీతిలో దేవుడి మీద తిరుగుబాటుతనం చేసేలా చేస్తాయంటే ఆయన నుండి దూరం అయిపోయేలా చేసి, గట్టిగా ఆమె చెప్తామే, అజ్ఞానంలో, దుర్మార్గంలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత అవమానకరమైన, సిగ్గుకరమైన, నిందలతో కూడిన జీవితం జీవించేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. కీర్తనలు 95వ కీర్తన 10వ వచనం చదువుదాం. 95. 40 ఏండ్ల కాలము 40 ఏండ్ల కాలము వారి వలన నేను విసిగి వారి హృదయమును తప్పిపోవు ప్రజలు వారి నా మార్గమును తెలుసుకోలేదని అనుకుంటుంది. మంత్ర విద్య, ఆత్మలు, చేతబడి, చెల్లంగి, మాంత్రిక శక్తి ప్రభావాలు ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో కూడా 1 కాదు 2 కాదు 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు దేవుణ్ణి విసిగించారంట. ఎన్ని సంవత్సరాలు? ఆ తరం వారి వల్ల నేను విసిగిపోయాను అంటున్నాడు. ఎవరి తరం వల్ల? 40 సంవత్సరాల అరణ్యంలో ఇజ్రాయెల్ ప్రజలు పాలు తేలు ప్రవహించే దేశానికి ఐగుప్తుని తీసుకువెళ్తున్న టైంలో 40 సంవత్సరాల ఆ ప్రయాణంలో ఎవరిని విసిగించారో తెలుసా వీళ్ళు? ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళే లోపు ఎంతమంది ఎన్ని రకాలుగా ఎవరిని విసిగించడం జరుగుతుంది? విసిగించట్లేదు ఆ దేవుణ్ణి. ఆమె చెప్తాం. వారి హృదయం తప్పిపోయిన ప్రజలు అంటున్నాడు. మంత్రి విద్య, ఆత్మలు, చేతబడి, చెల్లంగి, మాంత్రిక శక్తి ప్రభావాలు దేవుని సన్నిధిని తప్పిపోయేలాగా, హృదయాలు తప్పిపోయేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్తాం.
నా మార్గాలు వాళ్ళు తెలుసుకోరు. మంత్రి విద్యాత్మలు దేవుని మార్గాలు తెలుసుకోనికుండా హృదయాలు తప్పిపోయేలా చేసి అవమానానికి, నిందకి, సిగ్గుకి అప్పగిస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఒకటి కాదు, రెండు కాదు, 40 సంవత్సరాలు దేవుడిని విసిగించేశారు. దేవుడు అంటున్నాడు వాళ్ళ మూలంగా విసిగిపోయానండి. ఒక మనిషి అన్నట్టు అంటున్నాడు. మనిషి విసుగు చెందింది వేరు, దేవుడికే విసుగు తెప్పిస్తే అంటే ఎలా ఏంటి విసుగు ఎలా వస్తుంది? విసుగు ఎలా వస్తుందా మనకి? వద్దన్న పనులు చేయడం వల్లగా నాకు విసుగు తెప్పించబాగా నేను వద్దన్నా నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటాము మన పిల్లల్ని, ఎవరినైనా. దేవుడు కూడా తన పిల్లలైనటువంటి వారు అలా విసుగు తెప్పించాడు. ఆ తరం వారి వల్ల నేను విసుగు చెందాను అంటున్నాడు దేవుడు. మంత్రి విద్యాత్మలు ఈ నిందని, అవమానాన్ని, సిగ్గుని ఎలా తీసుకొస్తాయంటే దేవుడికే విసుగు తెప్పించే పనులు చేస్తాయి. దేవుడికే విసుగు తెప్పించే పనులు. హృదయంలో తప్పిపోయి దేవుడు చెప్పిన మాటలు చేయకుండా, అసలు ఆయన మార్గంలో నడవకుండా చేస్తాం. గట్టిగా ఆమేన్ చెప్పండి. అందుకనే దేవుడు అక్కడ చెప్పాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుతాం. తిరుగుబాటుతనం మీద వస్తున్న మాటలు కానీ 53వ అధ్యాయం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఆమేన్. ఎవరికి ఇష్టం వచ్చిన త్రోవకు వారు వెళ్ళిపోవడం అవమానకరమైన, సిగ్గుకరమైన, నిందకరమైన జీవితాన్ని తీసుకొస్తుంది. గట్టిగా ఆమేన్. మనందరి దోషాన్ని ఎవరి మీద మోపాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభు మీద మోపడం జరిగింది. ఆమేన్ చెప్పండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 5 నుండి 6 వచనాలు కూడా చదువుదాం. యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహం చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయం చేసుకుని తిరిగి రామని ఎలా చెబుచున్నారు. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. పనికి మాలిన మాటలు వారు అడుగుచున్నారు. నేనేమి చేసిందని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడు వాడొకడును లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకి ఇష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. ఆమేన్ చెప్దాం. మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మంత్రి శక్తి ప్రభలు ఎలాగ అవమానానికి, నిందకి, సిగ్గుకరమైన జీవితాన్ని నడిపిస్తాయంటే ఇక్కడ చెప్పినట్లుగా ఎవరికి ఇష్టం వచ్చిన త్రోవలకు వాళ్ళు తిరిగిపోయేలాగా నేనేం చేశాను అని వారి చెడుతనానికి పశ్చాత్తాపడకుండా చేస్తాను. గట్టి ఆమేన్. ఎవరికి ఇష్టమైన త్రోవకు వాళ్ళు ఏమైపోయారంట? తొలగిపోయారు, వెళ్ళిపోయారు, దేవుని మాటని అనుసరించకుండా. గట్టిగా ఆమేన్. ఇక్కడ పిల్లలు మనం చూసినట్లయితే నేను పిల్లల్ని పెంచి పెద్ద చేశాను కానీ వారు నా మీద తిరగబడ్డారు. దేవుడే పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే దేవుడి పిల్లలు ఏమయ్యారు? ఇంక మామూలు పిల్లలు ఉంటారు. ఆలోచన. మంత్రి విద్య ఆత్మలు ఇది అవమానం కదా. తల్లిదండ్రుల మీద పిల్లలు తిరగబడ్డాం. తల్లిదండ్రుల మీద పిల్లలు తిరగబడి తిరుగుబాటుతనం చేస్తే, దూరం అయిపోతే, ఎవరిష్టం వచ్చిన దారిలో వాళ్ళు వెళ్తే ఎంత అవమానం, ఎంత సిగ్గు, ఎంత నింద. ఈ రాత్రి ఇలాంటి ఆత్మల క్రియలు, నిందను, అవమానాన్ని, సిగ్గుగా తీసుకొచ్చి తల్లిదండ్రుల మీద తిరుగుబాటుతనం చేసేలా, దేవుడి మీద తిరుగుబాటుతనం చేసేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడింది. నువ్వు చేసేది చెడుతనం అంటే నేనేం చెడుతనం చేశానని మరలా ఎదురు తిరుగుతున్నా అంటే పశ్చాత్తాపడని పరిస్థితి. చెడుతనాన్ని సమర్థించుకుంటే అది అవమానాన్ని, సిగ్గుని, నిందను తీసుకొస్తుంది. గట్టిగా ఆమేన్. అందుకనే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 66:24లో ఆ ప్రజలు ఎలా ఉన్నారంటే ఈ విధంగా తిరుగుబాటుతనం చేశారు నా మీద అంటున్నాడు దేవుడు. పదే నా మీద వారు తిరుగుబాటు చేశారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆ మొదటి అధ్యాయంలోనే యెషయా గ్రంథం 23వ వచనం కూడా చదువు. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచం కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యము విచారించరు. ఆమేన్. ఇటువంటి వారికి దేవుడు అవమానాన్ని, నిందని, సిగ్గుని తీసుకొస్తాడు.
తల్లిదండ్రులు లేని పిల్లలకి న్యాయం చేయకపోయినా, విధవరాండ్రి పక్షాన న్యాయం చేయకపోయినా దేవుడు ఊరుకుంటాడా? ఊరుకో. గట్టిగా ఆమె చెప్తాం, గట్టిగా ఆమె చెప్తాం. అలా తిరుగుబడతానం చేశారు అనమాట, వాళ్ళకి సహాయం చేయకుండా. ఆమె చెప్పండి. యెషయా గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూడొచ్చు ఎలా తిరుగుబడతానం చేశారు. ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా పోషణ ఆధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు సూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను శోధకాండ్రులను పెద్దలను పంచదశాధిపతులను ఘనత వహించిన వారిని మంత్రులను శాస్త్రులను ఎరిగిన వారిని మాంత్రికులను యెరూషలేములో నుండి యూదా దేశముల నుండి తీసివేయను. అలాగే 9వ వచనం కూడా చదువుదాం. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చు తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె దాన్ని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడు చేసుకుని ఉన్నారు. వారి శ్రమ. మంత్రి విద్యాత్మలు చేతబడి చెల్లకి మంత్రి శక్తి ప్రభావాలు ఇక్కడ చూసినట్లయితే దేవుడు అటువంటి వారిని శోధి చెప్పే వారిని, సూర్యులు అనుకున్న వారిని, యోధులు అనుకున్న వారిని, న్యాయాధిపతులందరినీ, అక్కడున్న ఆ ప్రవక్తలందరినీ, పంచదశాధిపతులను ఘనత వహించిన మంత్రులు, శిల్పశాస్త్రములు ఎరిగిన వారు, మాంత్రికులందరినీ యెరూషలేములోని యూదా దేశంలోని తీసివేస్తారు అంటున్నారు. ఎందుకంటే వారి ద్వారా అవమానం కలుగుతుంది, వారి ద్వారా సిగ్గు వస్తుంది, వారి ద్వారా నిందలు వస్తున్నాయి. ఆమె చూద్దాం. ఈ వీటి వారు అందరినీ దేవుడు తీసివేస్తారు. ఈ లాస్ట్ డేస్ లో కూడా ఇవే జరగబోతుంది. ఆమె చెప్పాలి. 9వ వచనంలో చెప్పబడినట్లుగా వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇస్తుందండి. ఎవరో ఒక వ్యక్తి వచ్చి కాదు, వారి ముఖ లక్షణమే. ఆమె చెప్పాలి. వారి పాపాన్ని మరుగు చేయక సొదొమ వారి వల్లే దాన్ని బయలుపరచుదురు. ఆమె సొదొమ గొమొర్రా పాపం చాలా భయంకరమైన పాపం, వాగి వరుసలు లేనటువంటి తప్పిన పాపం. గట్టిగా ఆమె చెప్దాం. సో అటువంటి పాపాలని తమకు తామే వారి కీడు చేసుకునేనారు. అటువంటి వారికి శ్రమ. వాళ్ళు కావాలని వాళ్ళంతా వాళ్ళకి వారే కీడు తెచ్చుకుంటున్నారు, వారికి వారే అవమానం తెచ్చుకుంటున్నారు, కావాలని వారికి వారే నింద తెచ్చుకుంటున్నారు, కావాలని వారికి వారే సిగ్గుకరమైన జీవితాన్ని తెచ్చుకుంటున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. ఈ విధంగా దేవుని ప్రజలు దేవుడి మీద ఏం చేశారంట? తిరుగుబడతానని చేశారు. ఆమె చెప్తున్నారు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనంలో కూడా వారు ఇంకా ఎలా తిరగబడ్డారో దేవుని ప్రజలైనటువంటి వారు అక్కడ చెప్పడం జరిగింది. 60 అనిలు నీ ప్రాకారమును కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేయుదురు, ఎలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. గట్టిగా ఆమె ఆయన కోపపడి కొట్టాడంటే ఒక్క దెబ్బకి ప్రపంచం నాశనం. అన్యులు నీ ప్రాకారం కట్టుదు, రాజులు నీకు ఉపచారం చేస్తుంది. గట్టిగా ఆమె చెప్తాం. అయితే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? 65వ అధ్యాయంలో 2వ వచనంలో యెషయా లోబడనొల్లని ప్రజల వైపు నా చేతులు చాపుచున్నాను. ఆమె చెప్దాం. మంత్రి విద్యాత్మలు చేతబడి చెల్లకి మంత్రి శక్తి ప్రభావాలు అవమానాన్ని, నిందని, సిగ్గుకరమైన జీవితాన్ని ఎలా తీసుకొస్తాయంటే వారి యొక్క సొంత ఆలోచనల ప్రకారం నడిచేలాగా, చెడు మార్గంలో నడిచేలా చేసి తీసుకొస్తాయి. గట్టిగా ఆమె చెప్తాం. లోబడని ప్రజల వైపు దినమంతా దేవుడి చేతులు చాపుతున్నాడు రమ్మని. ఎవరు వస్తున్నారు? ఈ లోబడని ప్రజలకి అవమానం, లోబడని పిల్లలకి అవమానం, నింద, సిగ్గు. మంత్ర విద్యాత్మలు దేవుని మాటకి లోబడనివ్వకుండా అవమానాన్ని, నిందని, సిగ్గుని తీసుకొస్తాయి. ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్కుకి లోబడకుండా అవమానాన్ని, నిందని, సిగ్గుకరంగా తీసుకొచ్చే మంత్ర విద్యాత్మలకి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వారి క్రియలని నాశనం చేయబడింది. గట్టిగా ఆమేన్ చెప్పాలి. యెరూషలేము నగరవాసులు వెళ్లి హిన్నోం తోఫెత్ లోయలోకి చూస్తున్న దృశ్యం ఇక్కడ ఉంది. గట్టిగా ఆమేన్ చెప్తాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో 33వ వచనం చదువుదాం. 30వ అధ్యాయంలో 33వ వచనం. పూర్వము నుండి తోఫెతు సిద్ధపరచబడి ఉన్నది, అది మొలెకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది. లోతుగాను విశాలముగా దాన్ని చేసి ఉన్నది.
చేస్తున్నాడు. అది అగ్ని విస్తరణ కాష్టములను కలిగి ఉన్నది. గంధక ప్రవాహం వలె యెహోవా ఊపిరిదాన్ని రగులబెట్టిన. ఆమేన్. తోఫేత్ అంటే హేయమైన శ్మశానం అని రాయబడింది. ఆమేన్. మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు ఉపయోగించుకునేది శ్మశానాలే. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. ఇది అంతా నాశనానికే, దేవునామానికి మహిమ కలుగునుగా. ఇంకా ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో 31 నుంచి 33 వచనాలు చదువు. నేను ఆజ్ఞాపించిన క్రియలు నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హినోములో తోఫేతునందు బలిపీఠములు కట్టుకుని ఉన్నారు. కాలము సమీపించుచున్నది. అప్పుడది తోఫేతు అని అయినను బెన్హినోములో అని అయినను అనబడక వదలోయ అనబడును. బాధి పెట్టుటకు స్థలము లేకపోవరకు తోఫేతులో శవములు బాధి పెట్టబడును. ఇదే యెహోవా వాక్కు. ఈ జనుల శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును. వారిని తోలివేయవాడు లేకపోవును. ఆమేన్ చెప్దాం. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు ఆజ్ఞాపించని క్రియను చేశారని చెబుతున్నాడు దేవుడు. ఆమేన్ చెప్దాం. దేవుడు నాకు తోచని క్రియను వారు చేసుకున్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెలంగి మాంత్రి శక్తి ప్రభావాలు ఇజ్రాయెల్ ప్రజల్లో దేవుడు ఆజ్ఞాపించని క్రియని చేశారు. దేవుడికి తోచని క్రియను అనమాట. వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేశారు. ఆమె చెప్పాలి. అన్య దేవతలకి బలిగా అర్పించారు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? ఇది అవమానకరమైన, సిగ్గుకరమైన, నిందాకరమైన జీవితం ఇది. గట్టిగా ఆమె చెప్దాం. ఆ తోఫేతులోనే వారి సవాలు పాతి పెట్టబడతాయి అంటున్నాడు దేవుడు. గట్టిగా ఆమె చెప్దాం. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఈ శవములు ఆకాశ పక్షులు భూజంతువులకు ఆహారం అవుతుందంట. ఎవరైతే దేవుడు చిత్తంలో లేని ఆలోచనలు ఆలోచించి దేవుడికి ఇష్టం లేని ఆ తోచని క్రియలు చేశారో వారి శవాలు, ఆ పిల్లలు తీసుకెళ్లి అగ్నిగుండంలో బలిచ్చారు చూడండి, వారి శవాలు అక్కడ. ఆమె చెప్దాం. అలాగే ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం కూడా చదువు. ఇందును బట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా రాబో దినముల్లో ఈ స్థలము హత్యలోయ అనబడును గాని తోఫేతు అనేను బెన్హినోములో అనేను పేరు వాడబడు. ఆమేన్. తోఫేత్ అంటే శవం, శ్మశానం. ఆమేన్. ఎలాంటి పరిస్థితిని తీసుకొచ్చుకున్నారు అక్కడ? ఆమేన్ చెప్తాం. భయంకరమైన పరిస్థితి వచ్చింది ఇజ్రాయెల్ ప్రజలకి. గట్టిగా ఆమేన్ చెప్తాం. వారు చేసుకున్న అవమాన క్రియలను బట్టి అది శ్మశానంగా మార్చబడింది ఆ స్థలం. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఆ స్థలం ఏం చేయబడింది? శ్మశానంగా మార్చబడింది. గట్టిగా ఆమేన్ చెప్తాం. మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు ఈ విధంగా అవమానకరమైన జీవితాన్ని, సిగ్గుకరమైన జీవితాన్ని, నిందాకరమైన జీవితాన్ని, స్థలాలే మారిపోతున్నాయి, ప్రదేశాలే మారిపోయేలాగా చేస్తున్నాయి. గట్టిగా ఆమేన్. వారు చేసిన పాపాలు, అవిధేయత. గట్టిగా ఆమేన్ చెప్పాలి. దేవునిపై తిరగబడిన వారందరి అంతం ఇక్కడ తెలుస్తుంది. సవాలై ఉంటారు అన్నట్టుగా అక్కడ మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్దాం. ప్రతి నిబంధన గ్రంథంలో హిన్నోం నరకానికి సూచనగా ఉంది. ఈ వచనంలో కొంత భాగం మార్కు సువార్త 9వ అధ్యాయం 48లో మనం చదవచ్చు. 9వ అధ్యాయం 48 మార్కు సువార్త. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆ స్థలం అన్నమాట అక్కడ చెప్పబడింది. ఆమేన్. యూదుడైనా ఇతర జాతి వాడైనా ఈ వచనంలో రాసి ఉన్న శిక్షను తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది, నరకాన్ని తప్పించుకోవాలంటే. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇది పుస్తకం 53వ అధ్యాయం వర్ణించిన వేదన పాలైన అభిషిక్తుని ఆశ్రయించడమే. మన స్థానములో కల్వరి శిలువలో బలి అయిన యేసుక్రీస్తుని ఆశ్రయించిన వారికే ఆ తోఫేత్ అనే ఆ నరకాన్ని నుండి విడుదల ఉంది. ఆమేన్ చెప్తామే. ఈ మంత్రి విద్యాత్మని చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు ఆ అవమానకరమైన, వేదనకరమైన, నిందాకరమైన, సిగ్గుకరమైన జీవితం నుండి తప్పించబడాలంటే ఆ అభిషిక్తుడని యేసుని ఆశ్రయించాలి.
క్రీస్తుని ఆశ్రయిస్తే అవన్నీ వాటన్ని తప్పించబడడం జరిగింది. ఆమె ఇర్మియా గ్రంథం 4:30 4:30 దోచుకొనబడిన దానా నీవేమి చేయదు, రక్తవర్ణ వస్త్రములు కట్టుకుని సువర్ణ భూషణములు ధరించుకుని ధరించి కాటుక చేత కన్నులు పెద్దవిగా చేసుకొనుచున్నావే, నిన్ను నీవు అలంకరించుకున్న వ్యర్థమే, నీ విటకాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణము తీయ చూచుచున్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మంత్ర విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎంత భయంకరమైన విపత్తును తీసుకొస్తాయో ఇర్మియా గ్రంథంలో మనం చూడొచ్చు. ఈ యొక్క తిరుగుబాటుతనం చేసే ప్రజల జీవితాల్లో అవమానాన్ని, నిందను, సిగ్గుకరం తీసుకొచ్చే ప్రజల జీవితాల్లో. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీవు నాశనం అయ్యావు, నీవేం చేయగలవు అంటున్నాడు. ఎర్రని వస్త్రాలు కట్టుకుని బంగారు ఆభరణాలతో అలంకరించుకుంటున్నావే, నిన్ను అందంగా చేసుకోవడం అర్థమే అంటున్నాడు. ఆమె చెప్తాను. ఎవరి గురించి అంటే నీ ప్రేమికులు నిన్ను తృణీకరిస్తారు, నీ ప్రాణం తీయడానికి చూస్తారు అంటున్నాడు. అంటే యూదా జాతి యెజబెల్ లాగా కనబడుతుంది అక్కడ ప్రవర్తన. యెజబెల్ అలంకరించుకున్నట్లు యెజబెల్ అలా అలంకరించుకుంటారు. ఆమె చెప్తాను. 2 రాజుల గ్రంథం 9:30 చదివితే మనకు అర్థమైంది యూదా జాతి ఎలా అలంకరించుకున్నారనే పదం అక్కడ రాయబడిందో ఇక్కడ ఈ వచనంలో మనకు అర్థమైంది. 2 రాజుల గ్రంథంలో 9:30 యెహోవా ఇశ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినబడింది కనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకుని శిరోభూషణాలు ధరించుకుని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా ఆమె చెప్దాం. ఏం చేస్తుంది ఆమె? యెజబెల్ ఏం చేస్తుంది? ముఖానికి రంగు పూసుకుని మేకప్ చేస్తాం. మేకప్. యెజబెల్ ఆత్మలో మేకప్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. ఈ లాస్ట్ డేస్ లో ఈ విచ్ క్రాఫ్ట్ ఆత్మలు, ఈ యెజబెల్ ఆత్మలు మేకప్ కి ఎంత డిమాండ్ ఉందో ఇప్పుడు. ఎక్కడ చూసినా పుట్లగా బ్యూటీ పార్లర్ ప్రతి చోట. కొంతమంది అయితే స్టడీతో బ్యూటీషియన్స్ అయిపోతున్నారు మనీ ఈజీగా సంపాదించడానికి. ఆమె యెజబెల్ ఆత్మ అందం మీద ఎక్కువ వ్యామోహం కలిగి నడిచేలా చేసేవి. కొంతమందికి మార్నింగ్ నుంచి నైట్ కూడా నిద్రపోయేటప్పుడు కూడా మేకప్. ఇది యెజబెల్ ఆత్మ. ఆమె ఇలా అలంకరించుకుంటున్నారు ఇశ్రాయేలు ప్రజలు యెజబెల్ లాగా. గట్టిగా ఆమె చెప్దాం. అదే ఇర్మియా గ్రంథంలో చెప్పబడి 4:30 యెజబెల్ లాగా యూదా జాతి అంతా ప్రవర్తిస్తున్నారు, కానీ ఆమెకు జరిగిన శాస్తే యూదా జాతికి కూడా జరిగిద్దని చెప్పాడు. ఏం జరిగింది? యెజబెల్ ని చంపేశాడు ముక్కలుగా. కుక్కలు వచ్చి ఆ శవాన్ని ఆమె చెప్తాం అలాంటి పరిస్థితి వస్తుందంట. గట్టిగా దాని ప్రేమికులు కూడా ఏం చేస్తారంట? యూదా ఇతర దేశాల సహాయాన్ని కోరింది కానీ వారి దేవతలను కాంక్షించింది కాబట్టి అవే నాశనం చేస్తాయి. ఆమె చెప్తాం. మంత్రి విద్యాత్మల చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఈ విధంగా అవమానకరమైన, నిందకరమైన, సిగ్గుకరమైన జీవితాన్ని తీసుకొస్తాయి. ఆమె ఈరోజు చాలా మంది వారి అందాన్ని మేకప్లతో మాయ చేసేస్తున్నారు. మ్యారేజెస్ చేసుకునే వాళ్ళని అయితే నల్లగా ఉన్నవారు తెల్లగా మేకప్ వేసుకుని ఆమె అప్పుడు మ్యారేజ్ ఎలా ఉంటారు? అప్పుడు అవమానమేగా, అప్పుడు సిగ్గేగా, అప్పుడు నిందేగా. మ్యారేజ్కి ముందు ఇంత పెద్ద చుట్టూ చూపిస్తున్నాం, ఆఫ్టర్ మ్యారేజ్ అదంతా ఏమైపోతుంది? అప్పుడే ఏమంటారు? చేసుకున్న వివాహం చేసుకుని నీ జడ చూసి నేను వివాహం చేసుకుంటే ఇది విగ్గా, అవమానకర, సిగ్గుకారం. అలాంటి మ్యారేజెస్ ఎన్నైనాయో ప్రపంచంలో. మేకప్లు చూసి మోసపోయే వివాహాలు అవి డైవర్స్ వరకు వెళ్ళినాయి ఎన్ని ఉన్నాయో. దేవుడు మనకిచ్చిన న్యాచురల్ బ్యూటీ క్రీస్తే మన అమ్మ. ఆమె యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే మనకున్న ఆమె చెప్తాం. మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెలంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఈ లాస్ట్ డేస్ లో ఇదిగో ఇలాంటి యెజబెల్ ఆత్మల ద్వారా అవమానాన్ని, నిందను, సిగ్గును తీసుకొస్తున్నాయి. అందానికి వ్యామోహం అయిపోయేలా అయితే ఆమె. దానియేలు గ్రంథం 12:2 చదువు. 12:2 చదవండి. 12:2 దానియేలు.
మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేమమునకును మేలుకొందురు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇక్కడ కూడా సమాధుల్లో లేపబడినటువంటి వారి జీవితం, కొంతమంది దేవుని నిత్య జీవానికి, కొంతమంది జీవితం దేనికంట నిందల పాలవడానికి లేపబడతారని రాయబడి ఉంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. లాస్ట్ డేస్ లో జరిగే విషయాలు దానియేలు గ్రంథంలో కూడా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. చనిపోయిన వారు సజీవంగా లేవడం గురించి ఇక్కడ రాస్తుంది. అంటే ఒకే సమయంలో పాపం నుంచి విడుదల పొందిన వారికి కూడా, అంటే ఇలా ఖచ్చితంగా ఏమి రాసలేదు కానీ కేవలం పై 2 గుంపులకు చెందిన వారు లేస్తారని మాత్రం ఉంది. ఆమేన్ చెప్పాలి. ఇక్కడ మనం చూసినట్లయితే హల్లెలూయా, కొంతమంది ఏమో నిత్య జీవానికి పొందుకోవడానికి, కొంతమంది ఏమో వేదన పాలవడానికి, నిందలు అనుభవించడానికి ఆమేన్ నియమింపబడతారని చెప్పబడింది. నహూము గ్రంథంలో కూడా 3వ అధ్యాయం 19 కూడా చదువు. నహూము 3:19. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడును చేయజాలడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందిరి, జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందిరి. నిన్ను గూర్చిన వార్త వినువారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు. ఆమేన్ చెప్దాం. ఏంటి ఇక్కడ చెబుతున్న మాట? హల్లెలూయా. ఏం జరుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది అని చెప్పబడింది. ఆమేన్ చెప్దాం. నహూం ప్రవక్త భవిష్యత్తును జరిగిపోయిన కాలం లాగే మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్దాం. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఏమని రాయబడి ఉన్నాయంటే, నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడును చేయజాలడు అని చెప్పాడు. ఆమేన్ చెప్దాం. జనులందరూ ఎడతెగక నీ చేత హింసలు ఉందారని చెబుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. సమూల నాశనాన్ని సూచిస్తున్న మాట ఇది. హల్లెలూయా. నీనివేను తిరిగి కట్టడం జరగలేదు. ఆమేన్ చెప్పాలి. అష్షూరు వారి అధికారం శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోయింది. ఆమేన్ చెప్దాం. అక్కడ లాస్ట్ మాట ఏమని రాయబడిందంటే, నిన్ను గూర్చిన వార్త విను వారందరినీ ఈ విషయమై ఏం చేస్తారంట? చప్పట్లు కొడతారు, ఎగతాళితో. అది ఎందుకంటే నీనివే నాశనాన్ని చూసి ఆనందంతో అలా చేస్తారనమాట. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇది ఎంత నాశనం చేసింది మనల్ని. ఇప్పుడు ఈ పట్టణం ఏమైపోతుంది? నాశనం అయిపోతుందని, ఆ నాశనం అవుతున్న నీనివే పట్టణాన్ని చూసి వాళ్ళు ఎలా చప్పట్లు కొడతారు. లాస్ట్ డేస్ భయంకరమైనటువంటి అవమానాలు, నిందలు, భయంకరమైనటువంటి థ్యాంక్ యూ లార్డ్, సిగ్గుకరమైన జీవితాలు, ఈ చెడు మార్గంలో నడిచేటటువంటి వారికి, దేవుని వాక్కుకి విధేయత చూపించినటువంటి వారికి, ఇప్పుడు వరకు చెప్పబడినటువంటి ఆ దేవుని మీద తిరుగుబాటుతనం చేసేవారు వారి మీదకి దాడి విపరీతంగా జరగబోతుంది. చేతబడి చెల్లగి మాదిరి శక్తి ప్రభావం. వారు చేస్తున్న చెడు మార్గాలే వారికి సిగ్గుని, అవమానాన్ని, నిందను తీసుకురాబోతాయి. ఇటువంటి ఆత్మల క్రియలు ఈ లోకములో విచ్చలవిలిగా ఏలుబడి చేస్తాయి. దేవుని ప్రజల జీవితాల్లో ఇటువంటి ఆత్మల క్రియలు దాడి చేయకుండా దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల, సంఘాల్లో, సాగుల్లో, భార్యాభర్తల జీవితాలు ఎవరిలో కూడా లేకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా లయపరచబడింది. ఈ రాత్రి కాలశంలో అవమానాన్ని, సిగ్గుని, నిందన తీసుకొచ్చే మందరం ఈ ఆత్మల క్రియలు, చెడు ఆలోచన ద్వారా, చెడు తలంపుల ద్వారా, దేవుని చిత్రంలో లేని థ్యాంక్ యూ లార్డ్ క్రియల ద్వారా సొంత మార్గాల్లో నడిచేలా చేసి, దేవుని మీద తిరుగుబడతనం చేసేలా చేసి, ఆ అవమానాన్ని, నిందని, సిగ్గుని తెచ్చే ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వారి బలిపీఠాలు విర్రగొడుతున్నారు. థ్యాంక్ యూ. ఈ రాత్రి కాలశంలో నాయన అవమానాన్ని, నిందన, సిగ్గును తీసుకొచ్చే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నిటిని కూడా ఆదాము అవ్వ ఏ విధంగా దేవుని ఆజ్ఞను అతిక్రమించారు, అలాంటి అతిక్రమించే క్రియలు మా జీవితాలు ఎవరి జీవితాల్లో లేకుండా, అవిధేయత ఎవరి జీవితాల్లో లేకుండా అలా కలిగించాలని చూసే మంత్ర విద్య ఆత్మల క్రియ నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా మన క్రియలని నిస్సత్తువ చేయబడును. ఈ రాత్రి కాలశంలో అవమానాన్ని, నిందని, సిగ్గుకరాన్ని తీసుకొచ్చే మంత్ర విద్య ఆత్మల క్రియలు పిల్లల చదువుల విషయాల్లో, పిల్లల థ్యాంక్ యూ దైవ చిత్తానుసారం వివాహ సంబంధాల విషయాలు, గర్భఫలాల విషయాల్లో, పరిచర్ల విషయాల్లో,
అనేక మంది జీవితాలు స్థిరపరచబడకుండా అవమానాన్ని, సిగ్గుని, నిందను తీసుకొస్తున్న బలవంతుని క్రియలు, మంత్రి విద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యములో వాని క్రియలని నిస్సత్తులు చేస్తున్నా, నిర్వీర్యం చేస్తున్నా, నాశనం చేస్తున్నా. ఈ రాత్రి కాలంలో చెడు మార్గాలు, చెడు మాటలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు, చెడు ప్రవర్తన ద్వారా అవమానాన్ని, నిందలు, సిగ్గు తీసుకొచ్చే మంత్రి విద్య ఆత్మల క్రియలు ఎవరు ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వాడి క్రియలని నిస్సత్తులు చేస్తున్నా, నిర్వీర్యం చేస్తున్నా, నాశనం చేస్తున్నా. ఈ రాత్రి కాలంలో అవమానాన్ని, నిందన, సిగ్గులు తీసుకొచ్చే మంత్రి విద్య ఆత్మల క్రియలు థ్యాంక్ యూ లార్డ్. సమాజంలో నాయన దేశ అధికారుల ద్వారా థ్యాంక్ యూ లార్డ్. అనేక మంది థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రకాల మషకత రకాల రకాల దేవుణ్ణి విసిగించే పనుల ద్వారా థ్యాంక్ యూ లార్డ్. దేవుని మాటని వినిపించుకోకుండా, లోబడకుండా, ఇదేదో చూపించకుండా దినమల్లా మీరు చేతులు చాపిన మీ దగ్గరికి రాకుండా చేస్తున్న, రాకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే కలిగిస్తున్నాయో ఈ చాతబడి చలంగి మాంత్రిక శక్తి ప్రభావం, అవమానాన్ని, సిగ్గుని, నిందను తీసుకొచ్చే బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడునుగా. ఈ రాత్రి కాలంలో అవమానాన్ని, నిందని, సిగ్గుని తీసుకొచ్చే మంత్ర విద్య ఆత్మల క్రియ, ఆర్థిక విషయాలు, ఆత్మీయ విషయాలు, శారీరక విషయాలు, మానసిక విషయాలు, ఆరోగ్య విషయాలు ఎవరి జీవితాల్లో ఈ చీకటి శక్తుల ప్రభావాలు ఏలుబడి చేస్తున్నారు. ఏ దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నగర, గ్రామాలు, పల్లె, మండలాలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వారి క్రియలని నిస్సత్తులు చేస్తున్నా, నిర్వీర్యం చేస్తున్నా, నాశనం చేస్తున్నా, లయపరుస్తున్నా. ఇందులో ఈ రాత్రి కాలసలి చాతబడి చలంగి మాంత్రిక శక్తి, మంత్రి విద్య ఆత్మల క్రియల ద్వారా వారి చేతులతో వారి చెడు పనులు చేసుకునేలాగా, వారి ఆలోచన ద్వారా వారి చెడు ఆలోచించేలాగా, వారి క్రియల ద్వారా వారి చెడు పనులు చేసుకుని దేవుని సన్నిధి నుండి దూరపరచబడేలాగా, గెంటి వేయబడేలాగా, తృణీకరించబడేలాగా, అవమానపరిచే, సిగ్గుపరిచే, నిందారహితమైన, నిందతో కూడిన జీవితాన్ని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా నాశనం చేయబడి రాత్రి కాలంలో నా తండ్రి మంత్రి విద్య ఆత్మల ద్వారా చాతబడి చలంగి మంత్రి శక్తి ప్రభావాల ద్వారా అవమానాన్ని, సిగ్గిని, నిందను తీసుకొచ్చే ఈ మంత్రి విద్య ఆత్మల క్రియల నానా మా కుటుంబాల్లో, బిడ్డల జీవితాల్లో, ఉద్యోగాల్లో, థ్యాంక్యూలో, ఎక్కడ ఏ పరిస్థితుల్లో, పరిచయలో, సేవలో, మా ప్రాణాత్మ దేహాల ఆలోచన, తలబలు, ఉద్దేశాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా, సంఘాల్లో, సేవలు, విశ్వాసాలు, కుటుంబాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా, పరిస్థితుల్లో ప్రభావాలు ఎక్కడ ప్రాడకుండా, సరిహద్దులు విడిచిపెట్టి, పొలిమేరలు విడిచిపెట్టి, అరణ్యాల్లో, ఎడారులకి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా మరలా తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెపిల్ల రక్తం చేత, కలువరి శిలువ రక్తం చేత కంచె వేస్తున్న అగ్ని కంచెను ప్రాకారంగా విడుదల చేస్తుంది. జకరియా 2:5 ప్రకారం అగ్ని కంచెను విడుదల చేస్తుంది. హెబ్రీ నిబంధన పరలోక సైన్య సమూహాన్ని, కావలి దూతలను నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, మా స్థానంలో తండ్రి యేసయ్యకు వందనాలు. మీరు నిలబడి మా అవమానాన్ని, మా నిందలను, మా సిగ్గుకరమైన జీవితాలన్నిటిని తీసివేసి మా స్థానంలో మీరు బలి అయి క్రయధనం చెల్లించి మాకు విడుదలనిచ్చారు తండ్రి. మా అవమానాన్ని కొట్టి వేసి రెట్టింపు ఘనతనిచ్చారయ్యా, మీకు వందనాలు. అందుని బట్టి మీకు లెక్కించదని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. ఆ కలువరి సిలువలో మీరు చేసిన యాగములకై వందనాలు. మాకు ఇచ్చిన విడుదలకై స్తోత్రం. మా అవమానాలు తొలగించి మీ మీద వేసుకుని మీ యొక్క ఘనతను మాకు ఇచ్చినందుకే స్తోత్రం. మా నిందలు, మా అవమానాలు, సిగ్గుకరమైన జీవితాలు కలువరి సిలువలో పూర్తిగా కడిగి వేసినందుకే నీకు వందనాలు. మాకు ఇచ్చినటువంటి థ్యాంక్ యూ లార్డ్ రెట్టింపు ఘనతలు క్రీస్తున్నందు నీకు వందనాలు. పరిశుద్ధాత్మ యేసు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో నాయన మీరు మా స్థానంలో బలి మాకు ఇచ్చిన విడుదలకై నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎక్కడా కూడా ఎవరి జీవితాల్లో అవమానం, సిగ్గు, నిందలు ఏవి ఈ మంత్రి విద్య ఆత్మల చేత చాతబడి చలంగి మాంత్రిక శక్తి ప్రభావం ఏ రూపంలో ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేసినందుకే నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కలువరి సిలువలో మీరు మాకు ఇచ్చిన విడుదలకై మాకు ఇచ్చినటువంటి థ్యాంక్ యూ లార్డ్. ప్రతి నిందన, అవమానాన్ని, సిగ్గుకరమైన జీవితాన్ని కొట్టివేసిన విధానం బట్టి మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ యుద్ధ ప్రార్థన అందరి ద్వారా సకల ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తుంది. ప్రతి ఒక్క బిడ్డను యేసుక్రీస్తు నామం పేరిట ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయ ఆత్మీయ యుద్ధ ప్రార్థన ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారని దేవుని నామాన్ని మహిమపరుస్తుంది. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడితే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరం ఆ ఫోన్ నెంబర్ సంప్రదించండి.
ఆమేన్.